హే హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో ఇష్టమైన, మనందరికీ ఎంతో హెల్త్నిచ్చి మనందరికీ నచ్చి మటన్ పాయసం ఎలా చేయాలో, చాలా సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ ఆకు, లవంగం, చెక్క వేసుకొని ఆ తర్వాత కట్ చేసిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రమే యూజ్ చేయండి. అప్పుడే రుచి అద్భుతంగా వస్తుంది. సో ఆ పేస్ట్ని కూడా అందులో వేసి చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న లెగ్స్ని కూడా అందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి వీటిని కూడా ఫస్ట్ ఆయిల్లో చక్కగా ఫ్రై చేయండి. ఎలా అంటే ఆయిల్ మొత్తం పైనకు వచ్చేస్తుంది, అంతవరకు ఫ్రై చేయండి. చూసారుగా ఆయిల్ మొత్తం ఎలా పైనకు వచ్చేసిందో. సో ఇప్పుడు ఇంకా మన టేస్ట్కి తగినంత ఉప్పు, కారం అండ్ కొద్దిగా పసుపు తీసుకొని అందులో యాడ్ చేసుకోండి. అండ్ ఈ ఉప్పు, కారం కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అప్పుడే ఆ పచ్చిదనం లాంటిది అదంతా పోయేసి మంచిగా ముక్కకు కూడా ఉప్పు, కారం అనేది సరిగ్గా పడుతుంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతిదీ ఆయిల్లో కరెక్ట్గా ఫ్రై అవ్వాలి. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక ఆయిల్ మొత్తం పైనకు వచ్చేసింది కదా, ఇలా ఫ్రై అయ్యాక మీరు తీసుకున్న క్వాంటిటీకి ఎంతైతే వాటర్ పడుతుందో అంత వాటర్ వేసుకోండి. నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి 4 గ్లాసెస్ వరకు పట్టాయి. సో నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకున్నాను. ఆ తర్వాత నేను ఇందులో అడిషనల్ మసాలాలు ఏం పెద్దగా వేయట్లేదు, చాలా సింపుల్ అని చెప్పాను ముందే, అందుకే సింపుల్గా చేస్తున్నాను. ఇందులో ఓన్లీ ధనియాల పౌడర్ ఒక 3 స్పూన్స్ వరకు వేసేసి మళ్ళీ ఒకసారి గరిటెతో మంచిగా కలుపుకొని ఇంకా ఒక 8 విజిల్స్ వచ్చే వరకు చూడండి. అప్పటికి కుక్ అవ్వకపోతే ఇంకాసేపు కుక్ చేయండి. పీస్ మొత్తం మెత్తగా అయిపోవాలి. ఆ తర్వాత కొరియాండర్ చల్లేసుకొని ఇక సర్వ్ చేసుకుంటే వేడిగా ఆహా ఏమన్నా ఉంటుందా, టేస్ట్ సూపర్ ఉంటుంది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంత మంచి రెసిపీని, ఇంత మంచి హెల్తీ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ ట్రై చేసాక మీకు ఇది ఎలా కుదిరిందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వ్లాగ్స్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. టాటా, బాయ్.